ఎందుకంటే సేవకులకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే దేవుని నిబంధన మందసం మోయుటకును ఆయన సన్నిధిలో నిలుచుటకును. హల్లెలూయా. మోయుటకు, నిలుచుటకు, బోధించుటకు, దీవించుటకు అధికారం ఇచ్చాడట. దీవించే అధికారం కూడా దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. మాకు ఇవ్వనటువంటిది ఏంటంటే శపించే అధికారము దేవుడు అనుమతించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. శాపనార్థాలు పెట్టడం మా వంతు కాదు. దీవించడం అధికారం ఇచ్చాడు. నా నోటిలో నుంచి వస్తున్న దీవెన మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది, శాపం ఫలించదు. ఎందుకంటే బిలాం అనేటువంటి వాడు ఇశ్రాయేలీయుల్ని శపించడానికి వచ్చాడు. అతను ఒక ప్రవక్త. శపించడానికి వచ్చినటువంటి వాడి శాపం బైబిల్ రాయబడి ఉన్న మాట ఏమిటంటే ఆశీర్వాదకరంగా మారిందట.